వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. 370 ఆర్టికల్ రద్దుపై సుప్రీం తీర్పును ఆహ్వానించిన పురంధేశ్వరి. ఇద్దరు పీఎంలు 2 ఫ్లాగులకు బీజేపీ వ్యతిరేకమన్న ఏపీ బీజేపీ చీఫ్. తెనాలిలో రోడ్డుపై బైఠాయించిన జనసేన శ్రేణులు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల నిర్బంధంపై కార్యకర్తల ఆగ్రహం. వరంగల్లో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు ప్రారంభించిన నాయని. ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయిస్తుందన్న వెస్ట్ ఎమ్మెల్యే. ప్రత్యేక హోదా వద్దనే వారు ఏపీ ద్రోహులన్న శ్రీనివాస్. హోదా సాధన కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామన్న చలసాని. మహబూబాబాద్ కలెక్టరేట్లో కిసాన్ మోర్చా ఆందోళన. ప్రజావాణిలో వినతి పత్రం అందించిన రైతు సంఘం నేతలు. దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. 370 అధికరణను పార్లమెంటులో రద్దు చేసినట్లు పురంధేశ్వరి అన్నారు. ఈ రోజు చారిత్రక రోజుగా దేశ ప్రజలు భావించాలన్నారు. ద్వంద్వ ప్రమాణాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కాదని భావించిన తరుణంలో 370 అధికరణ రద్దు ద్వారా కాశ్మీరు దేశంలో అంతర్భాగమే అనే నమ్మకం బీజేపీ కలిగించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును దేశ ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్నారని పురంధేశ్వరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక దేశానికి 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు, 2 జెండాలు వంటి వాటిని బీజేపీ ఆది నుండి వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఈనాడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. అధికరణ 370 ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి చొరవతోటి దాన్ని తీసివేయడం జరిగిందో దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇది సరి అయినటువంటి నిర్ణయం అని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. కనుక ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ విశ్వసించినటువంటి విషయం ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో సంవిధాన్ నహీ హో సక్తే అని. అంటే ఒకే దేశంలో 2 జాతీయ చిహ్నాలు, 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు ఉండటానికి వీలు లేదు అనేటువంటి భావనకి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆర్టికల్ అధికరణ 370 ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించడం జరిగింది. ఈనాడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మక. సింహాద్రిపురం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. లోమడ, అంకాలమ్మ గూడూరు, బలపనూరులో దాదాపు 5,50,00,000 రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ భవనాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీ, పీబీసీ ఆఫీసు, ఆర్బీకేలు, స్కూల్ బిల్డింగ్స్ను ఎంపీ ప్రారంభించారు. సింహాద్రిపురం మండలంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశామని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్ను ప్రజలు ఆశీర్వదించాలని అవినాష్ రెడ్డి కోరారు. సింహాద్రిపురం మండలంలో లోమడ, అంకాలమ్మగూడూరు, బలపనూరు తదితర గ్రామాల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రారంభించడం జరిగింది. సచివాలయాలు కావచ్చు, డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, ఇలా అనేక బిఎంసీయూస్ కావచ్చు, అదేవిధంగా పీబీసీ ఆఫీసు, ఈ రకమైన అనేకమైన స్కూల్ బిల్డింగ్స్, అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ మరి ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి ఇప్పటికే మండలంలో, సింహాద్రిపురం మండలంలో కావచ్చు, లేకుంటే జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మండల కేంద్రానికి ఈ నెలాఖరులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. ఈ మండలం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సింహాద్రిపురం మండలం భారీ ఎత్తున అభివృద్ధి జరగడం జరిగింది. ముఖ్యంగా సింహాద్రిపురం మండల హెడ్ క్వార్టర్లో
నూతన బిల్డింగ్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, మొత్తం ఒక నూతన సింహాద్రిపురం మండల హెడ్ క్వార్టర్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకునే కార్యక్రమం కూడా ఉంది. ఇవాళ సింహాద్రిపురం మండలంలో లోమడ, అంకాలమగూడూరు, బలపునూరు, గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డుపై బైఠాయించి జనసేన పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను పోలీసులు నిర్బంధించడంతో జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాదెండ్ల మనోహర్ని టైకూన్ జంక్షన్ వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు నోవెటల్ గేట్లు మూసివేసి నిర్బంధించారు. దీనికి నిరసనగా మార్కెట్ వంతెనపై జనసేన శ్రేణులు మానవాహారంగా ఏర్పడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాదెండ్ల మనోహర్ను అక్రమంగా నిర్బంధించారని జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఖండించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించినట్లు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 10 లక్షల రూపాయల పరిమితితో ఆరోగ్యశ్రీ అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్లో భాగంగా హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రాజేందర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ పథకం అన్ని ఆరోగ్యశ్రీ ఎం ప్యానెల్ ఆసుపత్రుల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రారంభించడం జరిగింది. అందులో ఆరోగ్యశ్రీ ప్రజల ప్రాణాలకు సంబంధించిన సబ్జెక్ట్. గతంలో 5 లక్షలు ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు 10 లక్షలు చేసి ప్రాణదాతగా మిగిలినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా అని కూడా చెప్పడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా వర్తింపజేయడానికి 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడానికి రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట వెనుకటికే వచ్చినటువంటి విధానం. మేము రాజశేఖర రెడ్డి గారి హయాంలో గతంలో కూడా చెప్తున్నాను, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 4% రిజర్వేషన్ కానీ, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చిన కుల మతాలకు అతీతంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు 2 లక్షల రూపాయలతో పరిమితితో వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పెంపు కార్యక్రమాన్ని జైవీర్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జైవీర్తో పాటు నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తాను పుట్టిన ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తానని జైవీర్ తెలిపారు. 10 లక్షలకి ఆ పరిమితిని పెంచి పేదలందరికీ వారి కార్పొరేట్ వైద్యం అందేందుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు తెలుపుతారన్న నమ్మకం. నేను పుట్టిన ఈ కమలా నెహ్రూ హాస్పిటల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి పథకాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి రావడం దేవుడు సాధించిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కేవలం ఆరోగ్యశ్రీ పథకమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి కూడా పేదలకి వచ్చే 100 రోజుల్లో అందజేసేందుకు కాంగ్రెస్. ఏపీలో నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల వడపోత మొదలైంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ చెక్ పెట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతకు సెంట్రల్ టికెట్ ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారు. సెంట్రల్ సీట్ రేసులో కాపు కార్పొరేషన్ చైర్మన్ పేరు ముఖంగా వినిపిస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ల వడపోతపై సీఎం జగన్ దృష్టి సారించారు. గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటిచ్చే అవకాశం లేదని సీఎం జగన్ పరోక్షంగా సంకేతాలు పంపించారు. ఐపాక్ టీం సర్వేతో పాటు సొంత సర్వేల్లోనూ ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని సీఎం జగన్ స్వయంగా చెప్పారు. టికెట్ రాని ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేయాలని కూడా సూచించారు. తాజాగా విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో కూడా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్లేస్లో కొత్తవారికి టికెట్ కేటాయించే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థిని రంగంలోకి దింపాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పోటీ చేయించే యోచనలో ఉన్నారు సీఎం జగన్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాపు బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. దీంతో అప్పట్లో పార్టీ నేతగా ఉన్న వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. 2014 నుంచి జగన్ పాదయాత్ర ముగిసే వరకు వంగవీటి రాధా నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా వంగవీటి రాధాను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి మల్లాది విష్ణుకి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పాదయాత్రలో భాగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాలతో జగన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా తమ సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో ఆ సీటు తమకివ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీంతో జగన్ విష్ణుకి టికెట్ కేటాయించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది. అయినా మల్లాది విష్ణు మాత్రం టీడీపీ అభ్యర్థి బోండా ఉమ్మపై కేవలం 15 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన విశ్లేషణలో మల్లాది విష్ణుకి సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థి కంటే తక్కువ వచ్చాయని తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మల్లాది విష్ణుని పక్కన పెట్టి కాపు సామాజిక వర్గం నేతపై సీఎం జగన్ దృష్టి పెట్టారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు కాపులకివ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకు సరైన నేత నాయకుడి కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న విజయవాడకు చెందిన పార్టీ నాయకుడు అడపా శేషు పేరు సెంట్రల్ సీటు విషయంలో వినిపిస్తోంది. స్థానిక నాయకుడు కావడం, 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచిన అనుభవం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే విజయవాడ సెంట్రల్ సీటు అడపా శేషుకు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో విజయవాడ సెంట్రల్ సీటు విష్ణుదే అంటున్నారు ఆయన వర్గం నేతలు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల వడపోత కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. త్వరలో ఎమ్మెల్యే టికెట్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణుకి టికెట్ దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఏపీ ద్రోహులు అంటున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. భావితరాల బావు కోసం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అని తిరుపతిలో చలసాని డిమాండ్ చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ చెప్పిన ప్రత్యేక హోదా హామీపై నిర్లక్ష్యం ఎందుకని శ్రీనివాస్ నిలదీశారు. 25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేక హోదా అన్న సీఎం జగన్ కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాను వైసీపీ, టీడీపీలు అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా పాచిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్ స్పందించలేదని చలసాని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం ఢిల్లీలో ధర్నా చేపట్టామన్నారు. ఏపీకి రాజధాని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిగా చెప్పాల్సింది ప్రత్యేక తరగతి హోదా ముగిసిన చాప్టర్ అని చెప్పి కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్కి ద్రోహులు. గట్టిగా చెప్పాలంటే నీచులు అనే పదజాలం కూడా వాడాల్సి వస్తున్న పరుష పదజాలమేనా. ఈశాన్య రాష్ట్రాల్లో 2027 వరకు ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు కొనసాగుతున్నా సరే ఇది ముగిసిన చాప్టర్ 10 సంవత్సరాల లోపే అమలు చేయాలి. దీనికి లిమిట్ కూడా లేదండి.
అని చెప్పి చేసేవాళ్ళు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్లేనరీలోనే కాదు, సిడబ్ల్యూసీ కాదు, అత్యున్నత విధాయక మండలిలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే దేశంలో తీసుకోబోయే మొట్టమొదటి నిర్ణయం ప్రత్యేక హోదా మీద సంతకం అన్నారు. కాశ్మీర్ సమస్య కాదు, అస్సాం సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానంటే ఇంకా కూడా కళ్ళు మూసుకుపోయి మీరు ఏం ఆడుతున్నారు? మొట్టమొదటిగా చెప్పాల్సింది ప్రత్యేక తరగతి హోదా. స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి, పర్యావరణ అనుకూలమైన పురుగుమందుల సూత్రీకరణ పద్ధతుల ప్రచారంపై రైతులకు అవగాహన సదస్సు, శిక్షణ నిర్వహించినట్లు ఎంపీ గురుమూర్తి చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రసాయన, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రియ ఎరువులు వినియోగించి పంటలు పండిస్తే మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందో రైతులకు శాస్త్రవేత్తలు తెలిపారని ఎంపీ గురుమూర్తి అన్నారు. ప్రతి రైతు సేంద్రియ ఎరువులతో పంటలు పండించి ప్రజలకు అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మోహన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫార్ములేషన్ టెక్నాలజీ సంస్థ ద్వారా ఈరోజు అక్కడ డైరెక్టర్ మోహన్ కృష్ణ మరియు మా గౌరవ శాసనసభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడా ఈ పెస్టిసైడ్స్ అధికంగా వినియోగించడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తున్నాయి, అలాగే ఎక్కువ జీరో బడ్జెట్ ఫార్మింగ్లో ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాంటి సంపూర్ణ ఒక అవగాహన కార్యక్రమం ఈ రైతులందరికీ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పలు సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో దాదాపు 2000 సంవత్సరం నుంచి విపరీతంగా మందులు, ఎరువులు వినియోగం మా ప్రాంతంలో జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలో క్యాన్సర్లు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు ఎక్కువగా ప్రజల్లో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మనం న్యాచురల్ పద్ధతిలో ఏ విధంగా వ్యవసాయం చేయాలనే దాని మీద ఇక్కడికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు రాజకీయంగా ఎదగాలని బాస్ వ్యవస్థాపకుడు వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ అన్నారు. ఆయా సామాజిక వర్గాలు బానిస బతుకులు వీడి రాజకీయంగా ఎదగాలని శివప్రసాద్ సూచించారు. రూలాంధ్ర పేరుతో పీలేరులోని అంబేద్కర్ సర్కిల్ నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపుల రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయుధం లాంటి ఓటు హక్కు కల్పించిందని శివప్రసాద్ తెలిపారు. ఆ ఓటుతో ప్రజల భవిష్యత్తు మార్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీసీకే పార్టీ తరపున పోటీ చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, వీసీకే పార్టీ బలోపేతానికి, విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సామర్థ్యం లేదని నిరూపణ అయినప్పుడు వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి, ఈ రాష్ట్రం సుభిక్షంగా మారడానికి మన వంతు బాధ్యత మనం వహించడానికి మనం ముందుకు రావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చిందని చెప్పడానికి వీసీకే పార్టీ మీ ముందుకు వచ్చింది మిత్రులారా. రూల్ ఆంధ్రాని రూల్ చేయాలి. చేయగలమా? ఆంధ్రాని రూల్ చేయగలమా? రూల్ చేయగలమా? చేస్తామనేటటువంటి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నర్మదా నగర్ కొత్తగా నిర్మిస్తున్న స్నేహ పౌల్ట్రీ ఫారంను నిలిపివేయాలని మండల రెవెన్యూ అధికారికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కోళ్ల ఫారం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని స్థానిక అధికారులు, రాజకీయ నేతలకు తెలియజేసినా పట్టించుకోవడం లేకపోవడంతో గ్రామస్తులు భారీ ర్యాలీగా స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చేందుకు వెళ్లారు. నర్మదా నగర్ వాసుల ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఉడిపి పలుమర్రు మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థ స్వామీజీ, ప్రభుత్వ చీఫ్ విప్
ప్రసాదరాజు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వాదం అందించారు. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయ అధికారులు ప్రముఖులకు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి వలందర్ రేవులో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుండే వారు గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా పుణ్యఫలం పొందుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నరసాపురంలోని కపిల మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండే పోటెత్తి లక్ష దీపార్చన చేశారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ఠ గోదావరి తీరం జనసందోహంగా మారింది. మనం ఏ పని చేసినా సమస్త దేవతలు దీపంలోనే ఉంటారు. అందుకని కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే దేవతలందరూ కూడా అక్కడికి వస్తారని ఆకాశంలో కూడా దీపం పెడతాం. దేవతలు వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మనం మన గ్రామాన్ని ఎప్పుడు కూడా సుభిక్షంగా సుఖశాంతంలో విరాజల్లాలి. ఇప్పటికే కలికాలం ప్రారంభమైంది, చూస్తున్నాం. చాలా ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తున్నాయి. ఇటువంటి క్రతువులు మనం చేయాలి. ఇంతమంది రావాలి. ఆలయంలో ఇంట్లో చేస్తే ఇంటి వారు ఇంటికే పరిమితం అవుతుంది. ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం నెల రోజులుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రతిరోజు వస్త్రాలంకణ, అర్చనలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయం అర్చకులు మొవ్వ వెంకటరత్నం తెలిపారు. కార్తీక సోమవారం చివరి రోజు సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో రుద్రాభిషేకం, కుంకుమార్చన, సాయంత్రం దీపోత్సవం జరుగుతుందన్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం హరినాథ్ తెలిపారు. వేంచేసి ఉన్నటువంటి శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయం నందు కార్తీక మాసం పర్వదినోత్సవం సందర్భంగా ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము మరియు మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమము మరియు సాయంత్రం స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే రీతిలో దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. 4 సోమవారములు, పౌర్ణమి మరియు ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానంలో నిత్యం హోమ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, అలాగే లక్షపత్రి పూజలు, ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అన్నీ కూడా కార్యక్రమాలు భక్తుల సహకారంతో. పంచరామ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు విశేష సంఖ్యలో బారులు తీరారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో స్వామివారికి భక్తులు ప్రత్యేక పంచామృత అభిషేకాలు, పూజలు చేశారు. 365 వత్తులు వెలిగించి సోమేశ్వర జనార్దన స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. గునుపూడిలో ఉన్న ఈ పంచరామ క్షేత్రంలో స్వామివారి లింగం రంగులు మారుతుంది. సోమేశ్వర స్వామి లింగం పౌర్ణమికి శ్వేతవర్ణంలోనూ, అమావాస్యకు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. గునుపూడిలో చంద్రుడే స్వయంగా స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే చంద్రకళలు స్వామివారిలో ప్రతిబింబిస్తాయని అర్చకులు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కమిషన్ కోసం కాంట్రాక్టర్ ప్రత్యూషను మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏ వర్క్ చేయాలన్నా తమకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ దంపతులపై కాంట్రాక్టర్ మోదుగు ప్రత్యూష ఆరోపించారు. కమిషన్ ఇవ్వకపోతే పనులు చేయొద్దని బెదిరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసిన పనులు చేయడానికి ముందే ₹1,00,000 తీసుకొని మళ్లీ 10% కమిషన్ కావాలని తనపై చైర్పర్సన్ దంపతులు ఒత్తిడి తెస్తున్నారని ప్రత్యూష అన్నారు.
ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నష్టపోయిన తమకు న్యాయం చేయాలని ప్రత్యూష తమ గోడు వెళ్లబోసుకున్నారు. కృష్ణా జిల్లా ఏటిమోగా పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారిలో కొందరికి తుఫాను ఆర్థిక సాయం అందలేదనే విమర్శలు వస్తున్నాయి. పునరావాస కేంద్రంలో ఉన్నవారి పేర్లు మాయం అవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటిమోగా పేదపాలెం గ్రామాలకు ఏటిమోగా ఎంపీపీ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరం నుండి ఇంటికి వెళ్లే సమయంలో నగదు ఇవ్వకుండా స్థానిక అధికారి ఆలస్యం చేశారని బాధితులు అన్నారు. శిబిరంలో 83 కుటుంబాల నుంచి 159 మంది తలదాచుకున్నారు. ఆ కుటుంబాలలో 63 కుటుంబాలకు ఇప్పటి వరకు తుఫాను సహాయం ఇవ్వడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు తుఫాను సహాయం ఇవ్వాలని ఆదేశాలున్నా ముగ్గురు ఉంటే 2500 ఇచ్చారంటున్నారు. మాది పెదపాలెం, నేను మగదిక్కులేని దాన్ని. నా ఇల్లు పూరిల్లు. నా పేరు లంకమ్మ, పరిసే లంకమ్మ నా పేరు. నా మగదిక్కులేని ఇల్లు, నాది పూరిల్లు. నా 3 బిడ్డలు, నాకు ఒక కూతురు. మేము అందరం ఇంట్లోనే ఉంటాము. మమ్మల్ని ఎవళ్ళు వచ్చి మమ్మల్ని ఒక వాలంటీర్ కానీ ఒక సెక్రటరీ గారు కానీ ఎవరు వచ్చి ఏంటమ్మా మరి ఇట్ట ఇంట్లో ఉండారు, పైన వాతావరణం బాగోలేదు అన్న వాళ్ళు ఆ ఇంటి ముందుకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు లేరు. మేము అట్టగా బాధపడుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటాము. ఆ పరదాలు లేచిపోతుంటే ఆ పరదాలకు అయ్యేసి కట్టుకుని దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ మహబూబాబాద్ కలెక్టరేట్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. స్వామినాథన్ కమిషన్ చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో రైతు బిల్లు ప్రవేశపెట్టాలని కిసాన్ మోర్చా నేతలు కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎత్తివేయకుండా రైతులపై మరిన్ని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్కి రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ వినతి పత్రం అందజేశారు. హామీ ఇచ్చినటువంటి స్థితి ఉన్నది. రైతుకు గిట్టుబాటు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తాం. 3 రైతు వ్యతిరేక చట్టాలను నేను వెనుకకు తీసుకుంటున్నా అని చెప్పి వెనుకకు తీసుకొని హామీ ఇచ్చి దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయనటువంటి స్థితి దేశంలో కొనసాగుతుంది. దాన్ని బుట్టగా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం రైతుల మీద కేసులు ఎత్తివేయకపోగా యద్వీర్ సింగ్ అనేటువంటి ఒక జాతీయ నాయకుడు, ఎస్కేఎం జాతీయ నాయకుడు ఇతర దేశాలకు తన ప్రయాణం కొనసాగిస్తుంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి ఆయనను నిర్బంధించినటువంటి స్థితి ఉన్నది. ఇంకా రైతుల మీద అక్రమ కేసులు బనాయించి రైతులను ఎకసెక్కాలకు గురి చేసి రైతాంగ ఉద్యమాన్ని కూడా అబాస్పాలు చేయడానికి నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుండి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలోని మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ముధోల్ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో బాయిమ్సా మాస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరిపారు. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.